నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది అవి ఎగ్జిట్ పోల్సా లేకపోతే మోడీ పోల్సా లేకపోతే ఏమంటారు గోదీ మీడియా పోల్సా అంటే మోడీ మీడియా పోల్సా లేదంటే బీజేపీ ఐటీ సెల్ యొక్క ఫాల్స్ నరేటివ్ లేదంటే ఒక ప్రాపగాండా గోబెల్స్ ప్రచారం అనేది విశ్లేషిద్దాం, చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇది 2019లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 303. ఓకే, 303 ఎట్లా వచ్చినాయి? దాదాపు యొక్క ఇది సౌత్ ఇండియాలో బీజేపీకి పెద్దగా రాలేదు, ఒక కర్ణాటకలో తప్ప. ఓకే, కానీ నార్త్ ఇండియాలో దాదాపు 80, 90, 100% దాకా కూడా బీజేపీకి సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం 2019లో. వస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి మొత్తం బీజేపీకి 2019లో? 303. ఎంత మొత్తం పార్లమెంట్ సీట్లు ఎన్ని? 543. 543లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎన్ని సీట్లు కావాలి? 272. 272 సీట్లు అంటే ఎన్ని ఎక్కువ వచ్చినాయి బీజేపీకి? ఒక 30, అరౌండ్ 31 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అర్థమైందా? అరౌండ్ 30 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే 2019కి ఇప్పటికి బీజేపీకి 30 సీట్లు తగ్గాయా? ఆలోచించండి. అంటే మనని గోదీ మీడియా ఓకే ఫూల్స్ చేస్తా అంటే చేయించుకుందామా? వాళ్ళు చెప్పిన ప్రకారం బీజేపీకి అట్లా రావాలంటే అయితే దేశ ప్రజలకి అందరికీ మతం పిచ్చిలా పడి ఓట్లు వేయాలి, సౌత్ ఇండియా నార్త్ ఇండియా కాకుండా. లేదు అంటే ఈవీఎంల ద్వారా మోసం చేసి కానీ లేకపోతే అక్కడ లోకల్లా ఏది మొత్తం వాళ్ళ సైడే ఒక ఓటుకు 10 ఓట్లు వేసుకొని గుద్దించుకోవడం కానీ మోసం చేయడం. అంటే ఈ ఎన్నికల ప్రక్రియను మోసం చేస్తే కానీ లేకపోతే దేశ ప్రజలందరికీ మతం పిచ్చి లేపితే కానీ. మతం పిచ్చి లేపే ప్రయత్నం చేశారు కానీ అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే అధిక ధరలు పెరిగినాయి, నియంతృత్వం అయింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం జరిగింది. ఇది ఎలాంటి అభివృద్ధి చేయలేదు, ఒక నీటిపారుదల ప్రాజెక్టు కట్టలేదు, రైతులు బాధపడ్డారు, యువకులు బాధపడ్డారు నిరుద్యోగంతో. అట్లా అన్ని సామాజిక వర్గాల వారు దే ఫెల్ట్ ద పెయిన్. ఆ యొక్క నొప్పి వాళ్ళకి డే టు డే లైఫ్ లో ఫీల్ అయ్యారు. కాబట్టి మెజారిటీ ఉత్తర భారతదేశంలో ఆ 1% కూడా వేసే అవకాశం లేదు ఈసారి. అది వాళ్ళకి కోర్ హిందీ బెల్ట్, కోర్ బీజేపీ బెల్ట్ అన్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వేసే అవకాశం లేదు. రెండోది 2019తో పోలిస్తే అప్పుడు రాహుల్ గాంధీని 14లో కానీ 19లో కానీ పప్పు అని బాగా బురదగా లేరు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే జోడో యాత్ర స్టార్ట్ చేసిండ్రో ఆ పప్పు అన్న ఇమేజ్ రాహుల్ గాంధీకి పోయింది. ఓకే, ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కోర్ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్. అది కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఆయా లోకల్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. అర్థమైందా? సో కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు 303 లాస్ట్ టైం వచ్చినాయి కదా. దక్షిణ భారతదేశంలో బీజేపీకి కర్ణాటకలో వచ్చిన ఈ సీట్లు వచ్చే అవకాశం లేదు, మిగిలిన రాష్ట్రాల్లో పెరిగే అవకాశం లేదు. అంటే దక్షిణ భారతదేశంలో 130 సీట్లలో ఇంకొక 15 తక్కువలో 15 సీట్లను తగ్గే అవకాశం ఉంది బీజేపీకి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి 413 సీట్లలో తక్కువలో ఇంకో 100, అంటే ఇప్పుడు వచ్చిన 303లో ఇంకో తక్కువలో నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని కలిపితే మినిమం తక్కువలో 100 కానీ ఇంకెక్కువ కానీ తగ్గే అవకాశం ఉంది. అంటే 303లకి వెళ్ళి 100 తీసేస్తే 200 అవుతాయి. అంటే బీజేపీకి 150 నుంచి 200 మధ్యలో లేకపోతే 150 నుంచి 180 మధ్యలో వస్తే ఎక్కువ. అయినా మోడీ యొక్క గోదీ మీడియా యొక్క ఎగ్జిట్ పోల్స్ అట్లనే చూపెడతాయి. కాంగ్రెస్ లేదని ప్రచారం చేసినాయి కదా, పొద్దుగాలేస్తే హిందూ ముస్లిం అనే ప్రచారం చేసినాయి కదా. ఎందుకంటే ఆ మీడియా సంస్థల అధిపతులు అందరూ ఈ గుజరాతీ దోస్తులు, వాళ్ళ యొక్క రుణాలు మాఫీ చేసిండు. కాబట్టి అదానీ కంట్రోల్లో ఉన్న, అంబానీ కంట్రోల్లో ఉన్నటువంటి మీడియా సంస్థలు డెఫినెట్లీ మోడీకే పొగుడుతాయి. కాబట్టి ఒకవేళ మనం ఇన్ని ఆధారాలతో చూపెట్టిన బీజేపీ వాళ్ళ అన్న నంబర్ వచ్చి గెలిచిందనుకో డెఫినెట్లీ అందులో మోసం చేసిర్రు అని అర్థం ఎన్నికల ప్రక్రియను. సో ఆ క్రమంలో చూద్దాం. ఏది యూపీ ఏది చెప్పినా కదా. సో ఏది వాళ్ళు గిట్లనే చెప్తారు ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు కాదు గతంలో కూడా చెప్పారు. గతంలో కూడా చాలా రాష్ట్రాలకు చెప్పారు, గుజరాత్కి చెప్పారు, దానికి సంబంధించిన వీడియోలు చూపెడతా. గుజరాత్ కానీ మహారాష్ట్ర కానీ అనేక రాష్ట్రాల్లో అట్లనే మొన్న కేసీఆర్ గెలుస్తాడన్నారు.
ఎగ్జిట్ పోల్స్లో గెలవలే కదా. 2014లో బీజేపీ గెలుస్తుంది అన్నారు, గెలవలే కదా. అది ఎందుకు చెప్తారంటే అది ఒక ప్రతిపక్షాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి కానీ, లేకపోతే ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రజలని ఏమార్చడానికి. ఓకే, ఆ క్రమంలో లాస్ట్ టైం చూద్దాం. ఇక చూడు, లాస్ట్ టైం యూపీలో 80 సీట్లలో 62 వచ్చినాయి బీజేపీకి. మహారాష్ట్రలో 48కి 23 వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో 42కి 18 వచ్చినాయి. బీహార్లో 40కి 17 వచ్చినాయి. తమిళనాడులో 0 వచ్చినాయి. కర్ణాటకలో 28కి 25 వచ్చినాయి బీజేపీకి. మధ్యప్రదేశ్లో 29కి 28 వచ్చినాయి. తర్వాత గుజరాత్లో 26కి 26 వచ్చినాయి బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో 0 వచ్చినాయి. తర్వాత రాజస్థాన్లో 25కి 24 వచ్చినాయి బీజేపీకి. తర్వాత ఒడిస్సాలో 21లో 8 వచ్చినాయి బీజేపీకి. కేరళలో 0 వచ్చినాయి. తెలంగాణలో 4 వచ్చినాయి. అస్సాంలో 9 వచ్చినాయి 14కి. జార్ఖండ్లో 11 వచ్చినాయి 14లో. పంజాబ్లో 2 వచ్చినాయి 13లో. ఛత్తీస్గఢ్లో 9 వచ్చినాయి 11కి. హర్యానా 10కి 10 వచ్చినాయి. ఉత్తరాఖండ్లో 5కి 5 వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్లో 4కి 4 వచ్చినాయి. అర్థమైందా? అరుణాచల్లో 2కి 2, త్రిపురలో 2కి 2, ఢిల్లీ 7కి 7. అంటే ఇప్పుడు చెప్పిన మెజారిటీ ఈ రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు కొన్ని తీసేస్తే మిగిలిన చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా నార్త్ ఇండియా రాష్ట్రాల్లో దాదాపు 100కు 100% వచ్చినాయి బీజేపీకి. అట్లా వస్తేనే 303 వచ్చినాయి 2019లో. ఇప్పుడు డెఫినెట్లీ గుజరాత్లో ఆ పరిస్థితి లేదు, రాజస్థాన్లో ఆ పరిస్థితి లేదు. గుజరాత్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది. రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది. ఒడిశాలో కాంగ్రెస్కి సీట్లు పెరిగే అవకాశం ఉంది. అర్థమైందా? జార్ఖండ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ఉన్నది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది. హర్యానాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. సో ఎక్కడ మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి ఉన్నది. అంటే బీజేపీకి సీట్లు మహారాష్ట్రలో వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చండి కాబట్టి వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వెస్ట్ బెంగాల్లో దీదీకి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బీహార్లో ఆడ ప్రభుత్వాన్ని కూల్చిన కాబట్టి వాళ్ళ మీద, నితీష్ కుమార్ మీద, అట్లనే బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. నువ్వు ఏ రాష్ట్రం అన్నా చూడండి, తమిళనాడులో 0, ఒక్క సీటు కూడా రాదు బీజేపీకి. కర్ణాటకలో లాస్ట్ టైం 25 వచ్చినాయి 28లో, ఇప్పుడు ఒక 10 కూడా వస్తే ఎక్కువ. చెప్పండి ఎక్కడ? రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ ఉంది. ఎక్కడ గెలుస్తుంది? ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పెద్ద ఖాతా కూడా తెలవదు. ఎక్కడ వస్తాయి బీజేపీకి? నార్త్లో ఆ లాస్ట్ టైం కర్ణాటకలో ఒక దాంట్లో వచ్చిన 25, ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది. అది సౌత్లో. నార్త్లో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్. కాంగ్రెస్ లేని దగ్గర సమాజ్వాదీ పార్టీ ఉంది, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ ఉంది, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. నువ్వు ఎట్లైనా లెక్కలే. లాస్ట్ టైం 30 ఎక్కువ వచ్చినాయి గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 272 కావాలైతే 303 వచ్చినాయి బీజేపీకి. ఇప్పుడు ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? ప్లస్ ఎన్డీఏలో బలమైనటువంటి మిత్రపక్షాలు లేవు. అన్ని బలమైనటువంటి పార్టీలన్నీ ఇండియా కూటమిలోనే ఉన్నాయి. ఎట్లా వస్తాయి? నువ్వు ఈవీఎంల ద్వారా మోసం చేస్తే తప్ప ఈసారి బీజేపీ సచ్చినా గెలిచే అవకాశం లేదు. 30 సీట్లు తగ్గాయా లాస్ట్ టైంకి ఇప్పటికి? ఆలోచించండి. యూజ్ బ్రెయిన్. ఎగ్జిట్ పోల్స్ ఎన్నోసార్లు తప్పిదాలని మోడీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మొత్తం అన్ని ఏ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తలేదు. అర్థమైందా? ఆలోచించండి, చూడండి. సో అట్లనే దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఉంటే చూపెడతా. వీడియోలు కానీ అది ఏమన్నా దానికి సంబంధించిన చూద్దాం. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే జయకేతనం అని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ ఎగ్జిట్ పోల్స్ వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయని అన్నారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదు, మోదీ మీడియా పోల్స్ అని విమర్శించారు. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని మోదీ మనసు నుంచి పుట్టుకొచ్చిన ఊహాజనితాలు, అంతా కల్పితము. ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా బోగస్, అంతా నాటకం అని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అర్థమైందా మిత్రులారా? ఇండియా కూటమి మనోధైర్యం తగ్గించేందుకు మోడీ ఆడుతున్న ఆట ఇది అని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒత్తిడి పెంచే వ్యూహాలతో ప్రధాని మైండ్ గేమ్ ఆడుతున్నాడని పేర్కొంది. అర్థమైందా? చూద్దాం రాహుల్ గాంధీ ఏమన్నాడో.
इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया एंड पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। सर कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सिद्धू मूसेवाला का सुनना 295 సో అర్థమైందా? అవి మోడీ పోల్స్, అవి గోధి మీడియా పోల్స్, అవి వాస్తవాలు కాదు, అవి ఎగ్జిట్ పోల్స్ కాదు. మీకు ఎన్ని వస్తాయంటే 295 వస్తాయి అని చెప్తున్నాడు ఇండియా కూటమికి. ఓకే, అంటే ఇంకో నేత ఏమంటున్నాడు చూద్దాం. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, శివసేన. एग्जिट पोल ने इंडिया को दी टेंशन, राउत का मोदी शाह पर गंभीर आरोप। शाह को लेकर राउत का बड़ा खुलासा। लोकसभा चुनाव को लेकर सामने आए एग्जिट पोल ने विपक्षी गठबंधन इंडिया की टेंशन बढ़ा दी है। एग्जिट पोल में मोदी सरकार हैट्रिक लगाती नजर आ रही है। इस बीच पोल को लेकर सियासी पारा भी हाई हो चला है। कांग्रेस ने एग्जिट पोल पर सवाल किया है तो साथ ही उसके सहयोगी भी इसको लेकर सवाल करते नजर आ रहे हैं। शिवसेना यूबीटी नेता संजय राउत ने सवाल उठाते हुए निवर्तमान पीएम मोदी और गृहमंत्री अमित शाह पर गंभीर आरोप लगाए हैं। संजय राउत ने कहा, ये कॉरपोरेट का खेल है। अगर कल हम सत्ता में होंगे और अगर हमारे पास बहुत पैसा होगा तो हम भी जो मन चाहे आंकड़ा निकाल सकते हैं। इंडिया गठबंधन 295 से 310 सीट जीतकर सरकार बनाने जा रही है। गोल लीड करते हुए अब एनडीए देखिए, ये एनडीए है कहाँ? ये जो आंकड़ा दिया है, ये आंकड़ा हमारे प्रधानमंत्री जो साधना तपस्या कर रहे थे, कैमरा 10-12 कैमरे लगाकर वो कैमरे से आया हुआ आंकड़ा है। ये एग्जिट पोल, ओपिनियन पोल, ये कॉरपोरेट खेल है। ये पैसा फेंको, तमाशा देखो, जो आंकड़ा चाहिए आप निकाल सकते हो। अगर कल हम सत्ता में होंगे और हमारे पास अमर्याद पैसा होगा तो हम भी, हमें जो आंकड़ा चाहिए वो एग्जिट पोल के माध्यम से हम निकाल सकते हैं। ये मटका है, समझा ना? ये हमें मालूम है। किसी भी हालत में इंडिया ब्लॉक, इंडिया अलायंस 295 से 310 उसमें सीटें जीतकर सरकार बनाने जा रही है। इंडिया आघाड़ी सरकार बनाएगी। ये डर है, ये जो आंकड़े आते हैं ना 10, 15, 20 एग्जिट पोल की कंपनी से, ये खेल है, धंधा है भाई। करेक्ट। ये क्या एनजीओ चला रहे हैं क्या? कोई पैसा देता है, उस हिसाब से वो आंकड़ा लाकर सामने रखते हैं। दबाव भी है सबके ऊपर। जयराम रमेश जी ने कल एक ट्वीट किया है, कल जानकारी दी है कि अमित शाह जी गृह मंत्री, देश के जो आज कार्यवाहक गृह मंत्री है, लगभग 150 से ऊपर कलेक्टर्स, डीएम को फोन कर चुके हैं और धमकियां दे रहे हैं। क्यों? क्या चुनाव में गड़बड़ी करना चाहते? मतगणना में गड़बड़ी करना चाहते? आप धमका रहे हो? अपने हिसाब से निर्णय में फेरफार करना चाहते हो आप? यह आपकी डेमोक्रेसी है? यह आपका लोकतंत्र है? तो हमारा सबके ऊपर पूरी तरह से ध्यान है। इंडिया आघाड़ी सरकार बनाने जा रही है, इंडिया ब्लॉक। महाराष्ट्र में आंकड़े, आप, मुझे मालूम नहीं आंकड़े क्या दिए आपको। हम 35+ जीतने जा रहे हैं महाराष्ट्र में। हम जीतने जा रहे हैं और हम जीतेंगे। అర్థమైందా మిత్రులారా? సో ఇండియా కూటమి గెలుస్తుంది. అట్లనే ఈయన మన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇండియా కూటమి కీలక నేత మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారో విందాం. इंडिया गठबंधन के सभी नेतागण, मीडिया के और हमारे कार्यकर्ताओं को जो लड़ना चाहिए और बोलना चाहिए, ये चीज पे हमने चर्चा की। दूसरा, हमारा जो और वो जो नैरेटिव देने की कोशिश कर रहे हैं, उसको हमने सच्चाई इस देश के लोगों को बताना चाहते हैं। इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस
295 से ज्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है और इस आंकड़े में कोई बदलाव नहीं है। ये एक जनता की सर्वे है, हमारा सर्वे नहीं है। जो जनता ने सीधा हमारे को कहा है और हमारे नेताओं को जो इंफॉर्मेशन दिया है, ये इंफॉर्मेशन पहुंचाया है, उस आधार पर ये हमने आज आप लोगों को बता रहे हैं। सरकारी सर्वे तो होते हैं क्योंकि उनके पास बहुत से आंकड़े बनाने का, बिगाड़ने का ये पहले से भी है और उनके चंद जो मीडिया के दोस्त हैं उसको हाई फाई करके वो भी लोग बताते हैं। इसीलिए हम आपको सत्य बताना, रियलिटी बताना, जनता का क्या मन है, जनता जो कहती है वो हम आपके सामने रख रहे हैं। गुड। और पूरे ऑल पार्टीज का एक दूसरा भी एक इंस्ट्रक्शन है कि हर कैडर को इसके बारे में बताना, सिर्फ इसके लिए नहीं, जो पहले मैंने कहा इलेक्शन में किस ढंग से आखिरी तक बैठना, सी फॉर्म लेना और दूसरे जो फॉर्मेलिटीज है वो कंप्लीट होने तक कोई काउंटिंग हॉल से बाहर नहीं निकलना चाहिए टिल ही गेट्स सर्टिफिकेट। ये हमारे जो भी इंस्ट्रक्शंस थे हमने दिए हैं और सभी लोग एक मत से इसको स्वीकार किए हैं। इसलिए मैं आपका धन्यवाद करता हूं क्योंकि हमने इतनी कोशिश इकट्ठा होके हमने की है और ये इकट्ठा होने के वजह से आज ये फिगर आपके सामने हम रख रहे हैं। और दूसरा इलेक्शन कमीशन के पास भी हम जाएंगे, हम बताएंगे क्योंकि पहले बैलेट पेपर चंद जगह बाद में गिनते थे, उसमें भी गड़बड़ी हो सकती थी और दूसरे चीजों में भी गड़बड़ी हो सकती थी। इसीलिए हम इलेक्शन कमीशन के पास जाके हमारे गठबंधन के लीडर उनको जो कुछ भी हमारे शिकायतें हैं उनके सामने रखेंगे और उनको करेक्शन करके जो मॉडिफिकेशन करके जो ऑर्डर निकालना है हर डिस्ट्रिक्ट मजिस्ट्रेट को भेजना है या रिटर्निंग ऑफिसर को वो भेजे, जल्द से जल्द एक काम करें जैसे है और निश्चित रूप से गठबंधन को भारी बहुमत मिलेगी, ये मैं आपको कहने के लिए यहाँ ठहरा हूँ। नमस्कार। नहीं, मैं बोला सरकारी एग्जिट पोल एक नहीं बोला, वही बोला इंडिया पार्टी ये है, जनता का सर्वे हमारे पास है, सरकारी सर्वे उनके पास है। मैंने कहा थैंक यू। We are united only. Why you are dividing? और हमें नहीं भाई, इतने लोग यूनाइटेड है, ये बालू जी ऐसा ठहरे हमारे सामने, वो झाड़ के जैसा इतने लंबे हैं और सभी लोग हैं, केजरीवाल जी है, अखिलेश साहब है, तेजस्वी है, येचुरी साहब है, राजा साहब है, सभी लोग हम यहाँ पर फवार है और मान है सबसे चीफ मिनिस्टर पंजाब, ये सभी लोग हैं। इसीलिए हम एक है, एक रहेंगे, हमारे को डिवाइड करने की कोशिश मत करो। नमस्कार, थैंक यू। थैंक यू। సో అర్థమైందా మిత్రులారా? సో ఖర్గే గారు ఏమంటున్నారు? సో 295 కానీ అంతకంటే పైన వస్తాయని క్లియర్గా చెప్తున్నాడు. సో వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అనేది అది మోడీ పోల్స్ కానీ ప్రజల యొక్క రియల్ సర్వే కాదు అని చెప్తున్నాడు. ఓకే, అట్లనే ఇంకేమున్నాయి? అది కేజ్రీవాల్ గారు ఏమంటారు చూద్దాం. ఇండియా కూటమికి 300 సీట్లు. కేజ్రీవాల్
శ్వేతపత్రం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి 300, ఎన్డీఏకి 200 సీట్లు వస్తాయని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు TV9 షోలో శ్వేతపత్రంపై రాసిచ్చారు. మరోవైపు తమ కూటమికి ఈసారి 400 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా పేపర్పై రాసి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఇండియా కూటమిలో ఉన్న సంగతి తెలిసిందే. ఓకే, సో గ్యారంటీగా ఇక్కడ బీజేపీ ఓడిపోబోతుంది. ఓకే, అట్లా ఇంకా ఈ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో చూద్దాం. అట్లా ఇది చూద్దాం. ఇండియా జీతేగా, ఇండియా జీతేగా, జీతేగా. ఓకే, సో అర్థమైందా ఇట్లా. సో ఇది ఎవరు పిఎం అవుతారని వేచి చూద్దాం కానీ. సో తర్వాత ఇది రాహుల్ గాంధీ ఏమని అడుగుతాం. बाय बाय हो रही है उसकी अब, गुड बाय, थैंक यू, बाय बाय, टाटा। पहले कह रहे थे 400 पार, 400 पार, 400 पार, अब 150 पार नहीं बोल रहे। भाई और बहनों लिख लो, आप सारे के सारे लिख लो, जून 4 के बाद नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री नहीं होंगे। లిక్ లో మేరే భాయి और బహనో. అర్థమైందా మిత్రులారా. సో అట్లనే ఎగ్జిట్ పోల్స్ ఎన్నో సార్లు తప్పైనాయి. చూద్దాం. भाजपा का 400 पार का नारा झूठ है, क्योंकि भाजपा की आदत है बड़ी बड़ी बातें करने की। 2017 में गुजरात में कहा था 150 सीटें, लेकिन आई 99 सीटें। 2018 में छत्तीसगढ़ में कहा था 50 सीट, लेकिन आई 15 सीट। मिजोरम में नारा 21 पार का, लेकिन आई 1 सीट। 2018 में मध्य प्रदेश में नारा था 200 पार, लेकिन आई 109 सीट। 2019 में हरियाणा में नारा అట్లా కావాలని చెప్తారు, అట్లా మైండ్ గేమ్. 75 पार, आई 35 सीट। 2020 में दिल्ली में नारा था 45 पार, लेकिन आई 8 सीट। 2021 में तमिलनाडु में नारा था 118 पार, आई 4 सीट। 2021 में बंगाल में नारा था 200 पार, आई 77। 2023 में कर्नाटक में नारा था 130 पार, आई 66 सीट। अब आप समझ गए होंगे कि ये बीजेपी का जुमला है, हकीकत नहीं। इस बार बीजेपी 150 सीट पर सिमट जाएगी। బీజేపీకి 150 నుంచి 180 వస్తే ఎక్కువ. ఓకే, ఇది చాలా రోజులు పెట్టినట్టున్నా కదా. సో దట్ ఇంకొక ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఆయన కూడా ఏం చెప్తున్నా ఇందాం. आप लिख लो नरेंद्र मोदी आप लिख लो नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री नहीं बन सकता है। प्रधानमंत्री ने बोला कि अदानी और अंबानी काला धन देते हैं। तो मोदी जी, अगर अदानी और अंबानी काला धन देते हैं तो आपने उन पर सीबीआई ईडी की इंक्वायरी क्यों नहीं कराई? क्योंकि वो आपके मित्र हैं। जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैंने छोड़ा नहीं, अदानी अंबानी, अदानी अंबानी। नरेंद्र मोदी हिंदुस्तान का प्रधानमंत्री कांपते हुए कहता है अदानी अंबानी का नाम पब्लिक में लेता है। अदानी और अंबानी का नाम जिस दिन प्रधानमंत्री ने ऐसे स्टेज से ले ली, अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी, उस दिन हिंदुस्तान के प्रधानमंत्री ने हार मान ली। అర్థమైందా మిత్రులారా. ఇంకొక ఎక్స్పర్ట్ ఆయన ఏమంటున్నా విందాం.
इस वीडियो के माध्यम से मैं आप तक देश का सबसे बड़ा सच पहुंचाना चाहता हूं जो आज दबाया और छुपाया जा रहा है। और वो सच ये है कि इस लोकसभा चुनाव ने करवट ले ली है। पिछले कई हफ्तों में मैं कर्नाटका गया, तेलंगाना, छत्तीसगढ़, राजस्थान, पंजाब, हरियाणा, उत्तर प्रदेश और बिहार, और 35 साल से चुनाव देखने के अनुभव के आधार पर मैं आपको बता रहा हूं, आज की तारीख में बीजेपी मेजॉरिटी नहीं ला रही। बीजेपी 272 से बहुत नीचे है और बीजेपी सहयोगियों के साथ एनडीए भी मेजॉरिटी से नीचे हो सकता है, लेकिन नहीं होता। चलिए हिसाब कर लेते हैं। 2019 में बीजेपी को आई थी 303 सीट और अपने सहयोगियों के साथ एनडीए को मिला के आई थी 353। अब एक एक स्टेट में देखिए क्या नुकसान और फायदा होता है। कर्नाटका 28 में से 26 एनडीए के पास हैं और उन्हें कम से कम 10 सीट का नुकसान है। महाराष्ट्र में 48 पे 42 में बैठा एनडीए कम से कम 20 सीट हार रहा है। राजस्थान में और गुजरात में 51 में से 51 सीट इनके पास है। दोनों में मिला के कम से कम 10 सीट का नुकसान और हो रहा है। हरियाणा, पंजाब, चंडीगढ़, हिमाचल प्रदेश और साथ में जोड़ लीजिए दिल्ली, इनमें मिला के कम से कम 10 सीट का नुकसान हो रहा है। अब आइए मध्य प्रदेश, छत्तीसगढ़ और झारखंड को मिला लीजिए। यहाँ ज्यादा नहीं, लेकिन इन तीनों में मिला के 10 सीट का और नुकसान हो रहा है। बच गया उत्तर प्रदेश, साथ में जोड़ लीजिए उत्तराखंड, मिला के पिछली बार 69 सीटें इनके पास थी, यहाँ कम से कम 15 सीट का नुकसान है। और फिर बिहार 40 में से 39 सीट पे बैठी हुई एनडीए को कम से कम 15 सीट का नुकसान और है। कुल मिला के अब तक हो गया 90 का हिसाब। पूर्वोत्तर देख लें, पश्चिम बंगाल, पूरा नॉर्थ ईस्ट और साथ में जोड़ दीजिए जितने भी छोटे मोटे यूटी हैं, ज्यादा नहीं, यहाँ पे भी मिला के 10 सीट का और नुकसान है। यानी कि अब तक हमने देखा बीजेपी और एलाइज को 100 सीट का नुकसान, 75 का सिर्फ बीजेपी को और 25 का एलाइज को। लेकिन आप कहेंगे कुछ जगह फायदा भी हो सकता है। हाँ, तमिलनाडु, केरला और तेलंगाना में मिलाकर बीजेपी को 5 सीट का फायदा हो सकता है और आंध्र प्रदेश में चूंकि टीडीपी साथ है तो वहां सीधे 10 सीट का फायदा हो सकता है। टोटल कर लीजिए, बीजेपी को 65 सीट का नुकसान, एलाइज को 15 सीट का नुकसान। यानी कि अगर आज की स्थिति को देखें, ये मोटा गणित है, कोई एग्जिट पोल नहीं है, आज की स्थिति को देखें तो बीजेपी 233 पे 70 सीट का नुकसान, साथ में एलाइज को जोड़ दें, एलाइज को आएंगी 35 सीट आज के हिसाब से, यानी कि 268 मेजॉरिटी से एनडीए भी नीचे हो सकता है। कम से कम आज की तारीख में नीचे चल रहा है। मैंने कहा था मैं एक जमाने में भविष्य बताने का काम करता था, अब भविष्य बनाने का काम करता हूं। तो फिर आपको क्यों बता रहा हूं सेफोलॉजी? वो इसलिए कि इस देश का पूरा तंत्र, पूरा मीडिया, पूरा टेलीविजन चैनल्स और ये इलेक्शन एक्सपर्ट सब मिलके ये प्रोपेगेंडा कर रहे हैं कि भाई बीजेपी जीत गई। और इसका असर क्या पड़ता है? आम व्यक्ति कहता है साहब मैं तो शायद नहीं दूंगा लेकिन आएगा तो मोदी। ये जो भावना बना दी गई है भाई आएगा तो मोदी ही ले देगी, ये झूठ टूटना चाहिए, लोगों तक सच पहुंचना चाहिए। ये सच बताना मेरा काम है और आपका भी। शेयर जरूर कीजिएगा। అర్థమైందా? 30-35 ఏళ్ల నుంచి ఎన్నికలలో దగ్గర నుండి ఆయన పరిశీలించి అన్ని ప్రాంతాలు తిరిగి కంటిన్యూస్ పని చేస్తున్న ఎక్స్పర్ట్. అర్థమైందా? సో నువ్వు ఎట్లా లెక్కలు వేసుకున్నా తక్కువలో 100 సీట్లు తగ్గుతాయి. అంటే బీజేపీకి 150 నుంచి 180 మధ్యలో వస్తే ఎక్కువ. రాసి పెట్టుకోండి. సో సింపుల్. చాలా వరకు దాదాపు అన్ని చూపెట్టినట్టున్నా, ఇంకొకటో రెండో ఉన్నాయి, చూపెడతాం. దాన్ని చూపెడతాం. వేచి చూద్దాం. రాహుల్ గాంధీ గారు అవుతారా, ఇంకోరు అవుతారా, వేచి చూద్దాం. राहुल गांधी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा
तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों को श्रद्धापूर्वक निर्वहन करूँ। ఎవరైతారో వేచి చూద్దాం. రాహుల్ గాంధీ గారు అవుతారా, ఇంకోరు అవుతారా, ఖర్గే గారు అవుతారా, ఇంకా లేకపోతే వేరే లీడర్ అవుతారా, వేచి చూద్దాం. కానీ ఏది ఏమైనప్పటికీ బీజేపీ పోతుంది. ఓకే, మీ అంతా పోతున్నాడు, ఈ అబద్ధాల కోరు పోతున్నాడు. ప్రజలు ఇది మళ్ళీ మనము సైన్స్ కాంగ్రెస్లు, ప్లానింగ్ కమిషన్లు, ఒక అభివృద్ధి చేసుకునే స్థాయికి వస్తాము, అందరూ ఊపిరి పీల్చుకోగలుగుతారు. సో కాబట్టి ఈ పొద్దుగాలేసి హిందూ, ముస్లిం, పాకిస్తాన్ ఇది కాకుండా రైతుల సమస్యలు, ఇంకా డే టు డే సమస్యలు, సిలిండర్ మళ్ళీ 400, 500లకు వచ్చేటట్టు చేయడం, ఇట్లాంటి డే టు డే ప్రజా సమస్యలు, ధరలు తగ్గించడం, ఉద్యోగ కల్పన ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ దరిద్రం పోతున్నందుకు సంతోషపడదాం. ఓకే, సో నిజంలో బతుకుదాం. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బై బై.